మేము సూటిగా అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చిండ్రా ఇయ్యలేదా అది చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసిండ్రా చెయ్యలేదా దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీపడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? ఒకవేళ కనుక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో కనుక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్టులన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? ఎందుకు ఆ ప్రెస్ మీట్లు గంటలు సాగదీసేటువంటి ఒక ప్రెస్ మీట్ల యొక్క అంతర్యం ఏంటి? మీరు అసలు ముచ్చట చెప్పమంటే కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెండర్లను రేవంత్ రెడ్డి బావమర్ది గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఒక టెండరింగ్ స్కామ్కి సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది బట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. అది తప్పా చెప్పాడు ఒప్పా చెప్పాడు. ఏమనంటే ఈ పేపర్ల వార్త వచ్చింది ఆ పేపర్ల వార్త వచ్చింది 10 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు మీ దగ్గర తప్పు జరిగింది మా దగ్గర తప్పు జరిగింది అంటారు. కానీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆధారాలతో ఒక ఆరోపణ చేసిన తర్వాత దానిపైన సమాధానం చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్ అంటాం మనం. బీట్ అరౌండ్ ద బుష్ లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసి అటు మీడియా సమయాన్ని ప్రజల సమయాన్ని కాలయాపన చేసి ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బట్టి గారు తప్ప నిర్దిష్టంగా లేవనెత్తినటువంటి యొక్క అంశాల పట్ల సమాధానాలు చెప్పట్లేరు. ఆరోపణలకు విచారణ జరిపించేటువంటి నైతికత కానీ ధైర్యం కానీ ఇవాళ చూపెడతలేరు. ఏ ధైర్యంతో మీరు ఒక పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తారు? ఇవాళ ఎందుకు పిరికితనంతో భయపడుతున్నారు? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక కోల్ మైనింగ్ మాఫియాను చూసి భయపడుతున్నారా? ఏ ధైర్యంతో దాన్ని రద్దు చేస్తారు? ఏ పిరికితనంతో దీన్ని రద్దు చేయరు? దాన్ని రద్దు చేసిండ్రు, సంతోషం. మీరు కూడా లాల్ బహదూర్ శాస్త్రి కోవలకు వెళ్ళిపోయినరు, వి సెల్యూట్ యూ. మరి అంత ధైర్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి గారి అనూనీయులకు బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు బట్టి గారు? మీకు ఎవరు భయపడుతున్నారు బట్టి గారిని? ఈ డొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా సంబంధాలా? లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లను అయిపోయినాయా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైనే మళ్ళీ దాడి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటవేత ధోరణికి పాల్పడతారా?